హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. ఈ ఆఫర్ సీజన్లో ఐఫోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ప్రో మోడల్ తీసుకోవాలా, బేస్ మోడల్ తీసుకోవాలా, లేకపోతే ఐఫోన్ 12 సిరీస్ నుంచి 16 సిరీస్ వరకు ఏ మొబైల్ ఎంచుకోవాలి, అలాగే సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనేటప్పుడు ఏ ఫీచర్స్ చూసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి 20,000 to 30,000 బడ్జెట్లో మాకు ఐఫోనే కావాలి అనుకుంటే ఏ ఐఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి అనే మీ డౌట్స్ అన్నింటికి నేను ఈ యొక్క వీడియోలో మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఒక 20,000 బడ్జెట్లో ఏ ఐఫోన్ తీసుకోవాలి అనే కామెంట్ మనం రెగ్యులర్గా చూస్తుంటాము. అదేంటి 20,000 బడ్జెట్లో ఐఫోన్ రాదు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ 20,000లో తీసుకోవాలనుకునే వాళ్ళు మోస్ట్లీ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ తీసుకోవాలని అయితే ఆ కామెంట్ చేస్తుంటారు. మెయిన్గా ఈ క్యాషిఫై లాంటి వెబ్సైట్స్లో లేదా OLXలో కానీ ఇలాంటి దగ్గరలో మనం ఐఫోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏ ఆప్షన్ ఎంచుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తే నా ఒపీనియన్ ఏంటంటే మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 20,000 to 25,000 అయితే మాత్రం మీరు ఐఫోన్ జోలికి వెళ్ళకండి. కానీ ఆండ్రాయిడ్ వద్దు, ఐఫోన్ ముద్దు అని మీరు అనుకుంటే, లేదా నా దగ్గర ఐఫోన్ ఉంది అని మీరు బయట జనాలకు చూపించాలనుకుంటే, అటువంటి టైంలో మాత్రం మీరు ఐఫోన్ 12 నుంచి స్టార్ట్ చేయండి. అంతకంటే పాత ఐఫోన్స్ అయితే మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. ఐఫోన్ 10, ఐఫోన్ 11, 6, 11 ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా OLXలో కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావచ్చు, ఒక 10,000 to 20,000 ప్రైస్ రేంజ్లో అయితే మీకు దొరికే ఛాన్స్ ఉంది. కానీ ఈ మొబైల్స్ ఏవి మీరు సెలెక్ట్ చేసుకోవద్దు, కొనుక్కోవద్దు. ఎందుకంటే వీటికి సపోర్ట్ ఎప్పుడు ఆపేశారు, వీటికి అప్డేట్స్ రావు. ప్లస్ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ మొబైల్స్. ఐఫోన్ 12 నుంచి 5G కనెక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని ఏరియాస్లో 5G టవర్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీరు ఇప్పుడు ఐఫోన్ 12 నుంచి తీసుకుంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. అలాగే ఐఫోన్ 12లోని 64GB వేరియంట్ని ఖచ్చితంగా స్కిప్ చేసేసింది. ఎందుకంటే ఐఫోన్లో యాప్స్ సైజు కొంచెం పెద్దగా ఉంటుంది. అలాగే మనం క్యాప్చర్ చేసే ఫొటోస్ కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి. కాబట్టి మీ స్టోరేజ్ అనేది చాలా ఫాస్ట్గా ఫుల్ అయిపోతుంటుంది. అందువల్ల మీరు మినిమం 128GB ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఐఫోన్ 12లోని స్కిప్ చేయాల్సిన ఇంకో మొబైల్ కూడా ఉంది, అది ఐఫోన్ 12 మినీ. చాలా మందికి ఈ మినీ వర్షన్స్ అంటే కొంచెం ఇష్టం ఉంటుందన్నమాట. చిన్నగా ఉంది, ముచ్చటగా ఉంది, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుందేమో అనుకుంటారు. కానీ దాన్ని కూడా స్కిప్ చేయండి. ఎందుకంటే ఐఫోన్ 12లోనే బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా యావరేజ్గా ఉంటుంది. ఇంకా ఐఫోన్ 12 మినీలో ఇంకా తక్కువ ఉంటుందన్నమాట, బ్యాటరీ బ్యాకప్ అస్సలు రాదు. దాన్ని కొనుక్కుని తర్వాత బాధపడే కంటే దాన్ని కొనుక్కోకపోవడమే మంచిది. అలా కాకుండా మీ బడ్జెట్ ఒక 25,000 to 30,000 ఉందనుకుని మీరు ప్రో వేరియంట్ కదా అని ఐఫోన్ 12 ప్రో తీసుకోవాలనుకుంటే అది కూడా పొరపాటు అవుతుంది. ఎందుకంటే అదే బడ్జెట్కి మనకు ఐఫోన్ 13 ప్రో వస్తుంది. ప్లస్ ఐఫోన్ 12కి ఐఫోన్ 12 ప్రోకి మీకు పెద్దగా డిఫరెన్స్ ఉండదు, బాడీలో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ ఒక టెలిఫోటో లెన్స్ ఇస్తారనుకుంటా ఎక్స్ట్రాగా. కాబట్టి దాన్ని ట్రై చేయడం కంటే ఐఫోన్ 13 ప్రో తీసుకోవచ్చు మీరు. ఐఫోన్ 13 ప్రోలో మంచి ఫొటోస్ వస్తాయి, ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ కూడా స్మూత్గా ఉంటుంది. సో ఆ బడ్జెట్లో ఐఫోన్ 13 ప్రో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఐఫోన్ 13 ప్రోలో హెవీ గేమింగ్ చేసేటప్పుడు మొబైల్ హీట్ ఎక్కడం అనేది కామన్గా అబ్జర్వ్ చేస్తుంటాము. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒక 40,000 వరకు అయితే ఐఫోన్ 14 ప్రో తీసుకునే బదులు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ తీసుకోండి. ఎందుకంటే ఐఫోన్ 13 ప్రోకి ఐఫోన్ 14 ప్రోకి పెద్దగా డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఉంటే ఆ డైనమిక్ ఐలాండ్ ఫీచరు ప్లస్ కెమెరాలో ఉన్న కొన్ని చేంజెస్, అవి కాకుండా ఇంకేమన్నా కొన్ని మైనర్ చేంజెస్ ఉండొచ్చు అంతే. కానీ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లో సైజు, కెమెరా పర్ఫార్మెన్స్, డిస్ప్లే అనేటివి చాలా బాగుంటాయి. సో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ రన్లో బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒక 50,000 వరకు అయితే మాత్రం ఐఫోన్ 15 దొరుకుతుంది. అలాగే ఫ్లిప్కార్ట్లో మనకు అప్పుడప్పుడు ఐఫోన్ 15 ప్లస్ కూడా ఇదే ప్రైస్కి వస్తుంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే మీకు పెద్ద స్క్రీన్ సైజ్తో ప్రాబ్లం లేదనుకుంటే ఐఫోన్ 15 ప్లస్సే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, ఇది ఒక ఎక్సలెంట్ మొబైల్. ప్లస్ ఈసారి Type-C పోర్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఐఫోన్కి డెడికేటెడ్గా లైట్నింగ్ కేబుల్ వాడాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఛార్జర్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 15లో కూడా ఫీచర్స్ బాగానే ఉంటాయి. ప్లస్ ఇందులో 7 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ ప్రూఫ్గా ఉంటుంది. కానీ చాలా మందికి ఒక మొబైల్ని 4 సంవత్సరాల పాటు వాడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఈ మొబైల్ కంపెనీస్ అన్నీ కలిసి క్రియేట్ చేసిన హైప్ వల్ల బాగున్న మొబైల్ని కూడా అమ్మేసి కొత్త మొబైల్ తీసుకోవాలనుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆల్రెడీ ఐఫోన్ 15 ప్రో ఉందనుకుంటే దాన్ని అమ్మేసి లేటెస్ట్గా వస్తున్న ఐఫోన్ 16 ప్రో తీసుకోవచ్చా అని కూడా అడుగుతుంటారు. అదంత మంచి డెసిషన్ కాదు. ఎందుకంటే ఐఫోన్ 15 ప్రోకి ఐఫోన్ 16 ప్రోకి పెద్దగా ఏం డిఫరెన్సెస్ ఉండవు. ఐఫోన్ 16 ప్రోలో కెమెరా బటన్ అని ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అదొక పెద్ద ఇరిటేటింగ్ ఫీచర్ అనమాట. దాన్ని జూమ్ చేయడానికి, ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. కానీ అదొక యూజ్లెస్ ఫీచర్ అనమాట. ఎందుకంటే మనం మొబైల్లోనే డైరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఐఫోన్ 16 ప్రోలో మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు కదా అని మీరు అనుకుంటే అదే ఫీచర్ని మనకు ఐఫోన్ 15 ప్రోలో కూడా అప్డేట్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఐఫోన్ 15 ప్రో ఉంటే మీరు ఐఫోన్ 16
ప్రోకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అలాగే ఐఫోన్స్లో స్టోరేజ్ చాలా కాస్ట్లీ కదా, 64 GB సరిపోతుంది కదా అనుకుంటారు చాలా మంది. కానీ 64 GB అనేది అస్సలు సరిపోదండి ఐఫోన్స్లో. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయినప్పటికీ లేదా పాత మోడల్స్ అయినా సరే మినిమం 128 GB స్టోరేజ్ ఉన్న మొబైల్స్ తీసుకుని ట్రై చేయండి. అది కూడా ఒక్కోసారి తక్కువ అవుతుంది. కాబట్టి మీ అవసరాన్ని బట్టి 256 GB వేరియంట్ వరకు కూడా స్ట్రెచ్ చేసేందుకు ట్రై చేయండి. మరి స్టోరేజ్ అంతా తొందరగా నిండిపోతే ఏం చేయాలనే డౌట్ కూడా వస్తుంటుంది. పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంటుంటారు చాలా మంది. అలాగే గూగుల్ డ్రైవ్, యాపిల్ డ్రైవ్లో కూడా కాపీ చేసుకుంటుంటారు. వీటికి అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. కాబట్టి అదేదో ముందుగానే 256 GB వరకు ఎక్స్టెండ్ చేసుకునేందుకు ట్రై చేస్తే బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు iPhone 17 కూడా లాంచ్ అవుతుంది కాబట్టి, అలాగే ఈ ఆఫర్ సీజన్లో ఇంకా కూడా ప్రైసెస్ 16 సిరీస్ వరకు ప్రైసెస్ తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ బడ్జెట్ ఒక 60,000 వరకు అయితే మాత్రం మీరు iPhone 16కి వెళ్ళిపోవడం బెస్ట్. వీటితో పాటు మనకు ఒక 16e అనే మొబైల్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ 16eని కూడా స్కిప్ చేసేయచ్చు ప్రస్తుతానికి. అలాగే దీని బదులు మనం iPhone 15 లేదా 16 తీసుకుంటే బెస్ట్ అవుతుంది. ఫైనల్గా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ మొబైల్కి ఎప్పుడైనా సరే ల్యాక్స్లో ఖర్చు పెట్టొద్దు. దాని వాల్యూ అనేది చాలా ఫాస్ట్గా పడిపోతుంటుంది. అలాగే మీ దగ్గర చాలా ఎక్కువ బడ్జెట్ ఉంది, మీరు ఈజీగా అఫోర్డ్ చేయగలరు అనుకుంటేనే లేటెస్ట్ మొబైల్ని తీసుకోండి. ఐఫోన్లో అయినా సరే, లేదా ప్రీవియస్ ఇయర్ మోడల్ని తీసుకోవడం బెస్ట్ ఎప్పుడైనా. ఎందుకంటే మన ఎవ్రీడే అవసరాలకి, మన డే టు డే యూసేజ్కి ఈ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ అనేవి ఈజీగా సరిపోతాయి అన్నమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలాంటి ఐఫోన్ తీసుకోవాలి ఈ ఆఫర్ సీజన్లో అనేది మీకు ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాము. ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.